నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రభుత్వ ఉద్యోగులకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారని అనుకోవాలి. అంటే ఇప్పటివరకు ఎవరైనా అవినీతికి పాల్పడితే శిక్షని తగ్గిస్తున్నానని చెప్పేసి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఏంటి ఈ కథ అనేది మనకి క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సిరి. సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు కొంత నిరసన వ్యక్తం చేశారు, వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. అయితే ఇదే సమయంలో తన వైపు తిప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారని అనిపిస్తుంది. ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకి ఎవరైతే అవినీతికి పాల్పడతారో వాళ్ళకి కొంచెం శిక్ష తగ్గించే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? తగ్గించే అవకాశం కాదు, ఆల్రెడీ తగ్గించేశాడు. ఇప్పుడు ఎవరైనా అవినీతికి పాల్పడితే ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేసి ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ అంటే కనీసం 2 సంవత్సరాలు, 2 years 2 years మ్యాక్సిమం ఉంది. 2 years శిక్షించవచ్చు, సస్పెండ్ చేయొచ్చు 2 years. కానీ ఇప్పుడు దాన్ని తగ్గిస్తూ జగన్మోహన్ రెడ్డి లేదు ఎంత అవినీతికి పాల్పడినా కానీ 1 సంవత్సరం మాత్రమే చాలు సస్పెన్షన్ అని చెప్పి 2 years ఉన్న సస్పెన్షన్ 1 year తగ్గించాడు. అంటే ఇది ఉద్యోగులు పండగ చేసుకోండి అని చెప్పి ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వెసలుబాటు. సో ఏ సీఎం భారతదేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు. జగన్మోహన్ రెడ్డి తప్ప ఇది సాధ్యం కాదు. ఇప్పటికే అవినీతికి పాల్పడి ఏసీబీ ట్రాప్ చేసి అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళు శాఖాపరమైనటువంటి ఎంక్వైరీ చేసి వాళ్ళని సస్పెండ్ చేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు ఆదుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఆ సస్పెన్షన్ని 2 years దాన్ని 1 year చేసి విధుల్లోకి చేరండి అని చెప్పి ఆయన ఒక నిర్ణయం తీసుకుంటూ తాజాగా ఒక జీవో జారీ చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డికే చెల్లిద్ది. జగన్మోహన్ రెడ్డిని ఏమనాలో సీనియర్ జర్నలిస్ట్గా నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటాను అని చెప్పి చెప్తారు. 2 సంవత్సరాలు ఉన్న సస్పెన్షన్ 3 సంవత్సరాలు పెంచుతారు. జగన్మోహన్ రెడ్డి రివర్స్ కదా. సో రివర్స్లో ఆలోచించి ఆయన ఒక 2 సంవత్సరాలు ఉన్న సస్పెన్షన్ 1 yearకి తగ్గించేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే 100 రోజుల్లో ఒక మంచి ముఖ్యమంత్రిగా నేను పేరు తెచ్చుకుంటాను, 100 రోజులు నాకు గడివ్వండి, ఈ 100 రోజుల్లో నేను ఒక మంచి ముఖ్యమంత్రిగా నేను పేరు తెచ్చుకుంటానని చెప్పిన ముఖ్యమంత్రి ఈయన జగన్మోహన్ రెడ్డి. అవినీతి రహిత పాలన నేను చేస్తాను, నేను ప్రమాణం చేస్తున్నాను అని చెప్పాడు. దానికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చాడు. టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చి ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఎనీ టైం ఫోన్ చేయండి, మీ జగనన్న ఇక్కడ ఉంటాడు, మీ జగనన్న అవినీతి చేసినటువంటి వాళ్ళని తాట తీస్తాడు అని చెప్పి 2 టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చాడు. టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చాడు. పథకాలకు ఒకటి ఇచ్చాడు, పథకాల్లో అవినీతికి సంబంధించి ఒకటి ఇచ్చాడు, ఉద్యోగులకు సంబంధించి అవినీతి పాల్పడితే అని చెప్పి ఇంకోటి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్లకి కొన్ని లక్షల ఫోన్లు వచ్చినాయి, కొన్ని లక్షలు, వేలు కూడా కాదు, కొన్ని లక్షల ఫోన్లు వచ్చినాయి. ఒక్క ఫోన్కి కూడా పరిష్కారం చూపలే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒక్క ఫోన్కి కూడా పరిష్కారం చూపించలే. అసలు ఇది వినడానికి ఏసీబీకి సంబంధించి ఏసీబీ ఇన్ఛార్జిని మొత్తాన్ని అప్పుడు ఆయన సీతారామంజలిని ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్కి అప్పచెప్పారు. ఏసీబీ డీజీగానే ఇచ్చారు. ఆయన వాస్తవంగా కూడా ఆయన తలుచుకుంటే కనుక అద్భుతంగా విధులు నిర్వహిస్తాడు, ప్లస్ చాలా కఠినంగా ఉంటాడు. ఒకేసారి ఎంఆర్ఓ ఆఫీసుల్లో రైడ్ చేయించారు, అలాగే రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఒకే రోజు రైడ్ చేయించారు ఏసీబీ చేత. చాలా మంది పట్టుబడ్డారు, చాలా మంది పట్టుబడ్డారు. సో దాంతో అందరూ ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా చేశాడు, మంచి ఆఫీసర్ని వేసేసాడు, ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు, ఇంకా అధికారులు అవినీతి చేయడానికి భయపడిపోతారు, హడలిపోతున్నారు అని చెప్పి వాళ్ళ సొంత మీడియాలో డబ్బా కొట్టుకున్నారు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ఆ ఆఫీసర్నేమో సిఐడికి వేసుకున్నట్టున్నాడు. ఇప్పుడు సిఐడిగా ఇంటెలిజెన్స్కి వేసుకున్నారు, ఇంటెలిజెన్స్లో ఉన్నారు. ఇప్పుడు ఇంటెలిజెన్స్కి వేసుకొని చంద్రబాబు నాయుడు అరెస్ట్కి ఒక స్కెచ్ వేసింది కూడా ఆయన అని చెప్పి రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంటారు. దాంట్లో నిజమెంతో అబద్ధంతో మనకు తెలియదు. సో ఆ ఆఫీసర్ యొక్క టాలెంట్ని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసుకోవడానికి ఉపయోగించాడు జగన్మోహన్ రెడ్డి అనేది రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తూ ఉంటుంది. సో అధికారిని తీసుకెళ్ళి అక్కడ వేసాడు. ఇప్పుడు ఏసీబీ రైడ్ చేసి ఏసీబీ దొరికిన తర్వాత సస్పెండ్ అయినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళని మళ్ళీ వాళ్ళ శిక్షణ తగ్గించి 2 సంవత్సరాలు 1 సంవత్సరం తగ్గించి వాళ్ళని విధుల్లో చేరమని చెప్పి ఇప్పుడు చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, 190% వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి ఆయనకి తెలుసు. సర్వేలు అదే చెప్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల్ని ఏ 10 మందిని కదిలించినా 8 మంది అదే చెప్తారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులను కాదని ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేయడం సాధ్యమా
అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందున్న ఛాలెంజ్. వాస్తవంగా సిపిఎస్ రద్దు నేను 15 రోజులు చేసేస్తానన్నా అది పెద్ద విషయం కాదని చెప్పాడు గత ఎన్నికల ముందు ఉద్యోగులకి. ఈ ఉద్యోగులు ఏం చేశారు, చదువుకున్న వాళ్ళు కదా, చాలా అద్భుతంగా చప్పట్లు కొట్టేసి అసలు జగన్మోహన్ రెడ్డి అంత అద్భుతమైనటువంటి లీడర్ ఇంకొకరు లేరని చెప్పి ఆ రోజు చప్పట్లు కొట్టి ఓట్లు వేయించారు. సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. సిపిఎస్ రద్దు ఇంతవరకు లేదు. సిపిఎస్ రద్దు కోసం వాళ్ళు పోరాటం చేస్తే చలో విజయవాడ కార్యక్రమం చేస్తే అది పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. ఆ తర్వాత ఉద్యోగ సంఘ నేతలతోటి ఉద్యోగులతోటి ఏ విధంగా ఆడుకున్నారో మనం చెప్పడం కంటే ఉద్యోగులకే బాగా తెలుసు. ఇవాళ ఉద్యోగులు అడిగేటువంటి ధైర్యం కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆ బండి శ్రీనివాసరావు ఉద్యోగులకు సంబంధించిన నేత, ఆయనేమో జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళిపోయాడు. అలాగే బొప్పరాజు వెంకటేశ్వర ఆయన జగన్మోహన్ రెడ్డి పల్లకి మోస్తూ ఉన్నాడు. ఒకరు సూర్యనారాయణ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఆయన మీద ఏసీబీ రైడ్స్ చేయించేసి ఆయన మీద కేసులు పెట్టించేసి ఆయన్ని వెంటాడే పరిస్థితి, ఆయన ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. గవర్నర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు మాకు నెల జీతాలు పడేటట్టు చూడండి 1వ తారీఖు అని చెప్పి అభ్యర్థించారు గవర్నర్ దగ్గరికి. అది నేరం అని చెప్పేసి భావిస్తూ ఆయన మీద కేసులు పెట్టి వాళ్ళని వెంటాడుతున్న పరిస్థితి. ఇలాంటి సంఘటనలన్నీ చేసి ప్రభుత్వం ఉద్యోగులకి ఏం చేయాలో అది చేయకుండా సిపిఎస్ రద్దు అని చెప్పి ఆయనే చెప్పాడు కదా, అధికారంలోకి వచ్చాడు కదా, ఆ హామీ ఇచ్చినందువల్ల కదా మూకుమ్మడిగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఓటేశారు కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు HRA ఉచిత ప్రయాణము, ఉండటానికి తినడానికి ఇల్లు ఇచ్చి ఇన్ని చేసినా కానీ ఫిట్మెంట్ ఇచ్చి తెలంగాణ ఉద్యోగులతో సమానంగా ఫిట్మెంట్ ఇచ్చి అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు చేస్తే సిపిఎస్ రద్దు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నమ్మి వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి ఓటేసి వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ గెలిపించిన వాళ్ళే కదా వీళ్ళు. తర్వాత చీల్చి చెండాడుతున్నారు ఉద్యోగుల్ని. అసలు సమ్మె అంటేనే, ఆందోళన అంటేనే భయపడే స్థాయికి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల్ని. సో ఇదంతా కూడా ఉద్యోగుల్లో ఉంది కాబట్టి వాళ్ళల్లో అసంతృప్తి, అసహనం ఏదైతే ఉందో దాన్ని తొలగింపజేయాలని అంటే అవినీతి పరులైనటువంటి ఉద్యోగులకు కనుక వెసులుబాటు కల్పిస్తే వాళ్ళే మిగతా వాళ్ళని తమ వైపు తిప్పుతారనే ఉద్దేశంతో ఆయన అవినీతి పరులైనటువంటి సస్పెండ్ అయినటువంటి ఉద్యోగులకి 2 సంవత్సరాలని 1 సంవత్సరం చేశారు. జనరల్గా హుషారుగాళ్లే కదా అవినీతి చేసేది, హుషారుగాళ్లే అవినీతి చేస్తారు. తర్వాత లీడర్ క్వాలిటీస్ బాగా ఉన్నటువంటి వాళ్ళే అవినీతికి పాల్పడే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. సో ఇప్పుడు వాళ్ళకి గనక వెసులుబాటు కల్పిస్తే మిగతా వాళ్ళని కూడా లాక్కొస్తారు తమ వైపు అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన అయి ఉండొచ్చు. సో ఇప్పుడు 2 సంవత్సరాలు సస్పెండ్ 1 సంవత్సరం చేసి వీళ్ళు మళ్ళీ విధుల్లోకి హాజరయ్యి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి బొమ్మకి పాలాభిషేకం చేసి మిగతా వాళ్ళని కూడా తమ వైపు తిప్పుతారనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆశ. అందుకే అలాంటి చేస్తుంటారు. ఏ ముఖ్యమంత్రి ఇలాంటి చేయరు. సో ఇది ఫలిస్తుంది అంటారా సార్? మరి ఇది ప్రజలు దీన్ని ఎలా చూస్తారంటారు సార్? ఫలిస్తారంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకుని జీవో కూడా ఇచ్చేసారు కదా. సస్పెండ్ అయినటువంటి వాళ్ళు ఏం చేస్తారు? 2 సంవత్సరాలు ఉద్యోగానికి దూరంగా ఉండాల్సినటువంటి వాళ్ళు 1 సంవత్సరానికి మళ్ళీ వెసులుబాటు మళ్ళీ ఉద్యోగంలోకి వస్తారు కదా. వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారుగా. వాళ్ళ కుటుంబీకులు జగన్మోహన్ రెడ్డి పటానికి అయితే పాలాభిషేకం చేస్తారు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి కనుక అధికారం ఉంటే చట్టాలను కూడా మార్చేసి మర్డర్ చేసిన వాళ్ళకి జైలు శిక్ష కూడా తగ్గించేసి అసలు వాళ్ళకి వెసులుబాటు కల్పించేసి వాళ్ళకి ఎలక్షన్లప్పుడు మొత్తం వాళ్ళ జైల్లో నుంచి వదిలిపెట్టేసి ఎలక్షన్లప్పుడు ఆ నిర్ణయాలు కూడా తీసుకుంటారేమో. అంటే అంత విస్తృత అధికారాలు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉండవు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి చేయలేదు, రద్దు చేయకపోక జీపీఎస్ పెట్టారు. జీపీఎస్ నాకు ఇష్టం లేదని చెప్పి ఉద్యోగులు చెప్తున్నారు. నీ ఇష్టం ఉన్నా లేకపోతే నేను జీపీఎస్ ఇచ్చేది, ఓపీఎస్ అయితే సాధ్యం కాదని చెప్పి ఆయన చెప్తున్నారు. సో అయినప్పటికీ ఉద్యోగులు ఈ మధ్య మళ్ళీ చలో విజయవాడ కార్యక్రమాన్ని పెట్టారు. అయినా కానీ ఏం చేయలేకపోయారు. అనేక మంది మీద కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ, ఆయన మొత్తాన్ని అణిచిపడేశారు. ఉద్యమాలు, ఆందోళనలు, ధర్నాలు ఏమి లేకుండా అంగన్వాడీలు చూసాం, ఏమైందో చూసాం మనం. తర్వాత అవుట్సోర్సింగ్ సిబ్బంది ఏమైందో చూసాం. ఒక్కలైనా కానీ ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మీద పోరాడే ధైర్యం, దమ్ము కలగనటువంటి ప్రభుత్వ ఉద్యోగ లీడర్లు ఉన్నారా అంటే లేరు, కనిపించట్లేదు. ఎవరైనా ఒకళ్ళిద్దరు ఉంటేనేమో వాళ్ళ మీద కేసులు పెట్టేసి భయపెట్టి చేస్తున్నారు. సో ఇది జరుగుతున్న ప్రక్రియ. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు తమ వైపు తిప్పుకోవాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే అవినీతి పరులని ప్రోత్సహిస్తే చాలు. అవినీతి పరులను ప్రోత్సహిస్తే వాళ్ళే మనకి వచ్చే అవినీతి పరులు, కరడుగట్టిన నేరస్తులు, వాలంటీర్లు ఇలాంటి వాళ్ళు కావాలి. ఇలాంటి వాళ్ళు ఇస్తే మళ్ళీ ఇంకోసారి ముఖ్యమంత్రి కావచ్చు అనేది ఒక ఆశ ఉండొచ్చు, ఆశ. కానీ ప్రభుత్వ ఉద్యోగులు చదువుకున్నటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళలాగా కొంచెం
ప్రలోభాలకి అట్లా పాల్పడే వాటికి వాళ్ళకి కొన్ని నొప్పి తగిలినప్పుడు అది గుర్తుంటుంది వాళ్ళకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటి పిఆర్సీ వేయాలంటున్నారు వాళ్ళు. అవును సార్. ఓకే, పిఆర్సీ వేయడానికి లేట్ అవుతుంది కాబట్టి ఐఆర్ ఇస్తాము, పిఆర్సీ కూడా వేస్తాము అని చెప్పి అరియర్స్ చాలా ఉన్నాయి, ఇవ్వాల్సిన దాదాపు 20,000 కోట్లు ఉన్నాయి, వాటిలో కూడా కొంత ఇస్తామని చెప్పి ఇప్పుడు చెబుతున్నారు. ఏదో ఒక రకంగా వాళ్ళని మంచి చేసుకోవాలని ప్రయత్నంలో భాగంగా ఇలాంటివి చేయటం అనేది విమర్శలను ఎదుర్కొంటుంది. రైట్. ఇప్పుడు అవినీతి రహిత పాలన అందిస్తానని చెప్పి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అవినీతి కోరుల్ని శిక్షణ, ఎంకరేజ్ చేస్తున్నారు. అవినీతి కోరులకు ఉన్నటువంటి శిక్షణ తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డిని సమాజం ఎలా నమ్మాలి? నమ్ముతుందా సమాజం? అంటే ఇంకా ఛాన్స్ ఇచ్చినట్టే కదా సార్ ఇది. అదే చెప్పేది. ఇప్పుడు అవినీతి రహిత పాలన అందిస్తానని చెప్పి ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా అయ్యావు కదా, పరిపాలన సాగిస్తున్నావు కదా, అలాంటిది అవినీతిని ప్రోత్సహించినట్టే కదా ఇండైరెక్ట్ గా. అవును సార్. అవినీతిని ఇండైరెక్ట్ గా ప్రోత్సహించినట్టే కదా ఈ జీవో తీసుకురావటం అనేది. మరి ఇదేమి రివర్స్ పరిపాలన నాకైతే తెలియట్లేదు. రివర్స్ పరిపాలన లేకపోతే రివర్స్ థింకింగా, లేకపోతే దీనివల్ల వచ్చే కేవలం ఓట్ బ్యాంకు రాజకీయాల కోసం ఇలాంటివి చేస్తూ పోతే అల్టిమేట్గా రాష్ట్రం ఏమైపోవాలి, యంత్రాంగం ఏమైపోవాలి, చట్టాలు ఏమైపోవాలి, ఇష్టానుసారంగా డెసిషన్స్ తీసుకుంది. డిఫెన్స్ జీవోలు ఇచ్చి కూడా ఇచ్చారు అంటున్నారు. మరి ఇంకా జీవోలు ఇస్తే అందరూ జాయిన్ అవుతారు. మళ్ళీ అవినీతి పనులంతా శిక్ష పూర్తి కాకుండా జాయిన్ అవుతారు. సో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. చివరి దింపుడు కళ్ళు ఆశల్లాగా రకరకాలు చేస్తున్నారు. బట్ అంత ఈజీగా మర్చిపోరు కదా. గతంలో అంటే మీడియా గుర్తు చేసేది కాదు, ఎప్పుడో జరిగిన సంఘటనలు. కానీ ఇవాళ సోషల్ మీడియా బలంగా ఉంది కదా. గతంలో ఆయన ఏం చెప్పాడు ఇవన్నీ రివీల్ చేస్తుంటారు కదా, ప్రతి వాళ్ళకు గుర్తు చేస్తూ ఉంటారు. కాబట్టి అంత ఈజీ అయితే కాదు. జగన్మోహన్ రెడ్డి ఏదో అనుకుంటున్నాను, సొంత మీడియా ఉంది, మార్కెటింగ్ చేసుకుంటున్నాను, ప్రచారం చేసుకుంటున్నాను, కాబట్టి నేను ఏం చేసినా నడిచిపోద్దని చెప్పి అనుకోవచ్చు. ఎవరైనా అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి లాగా హంగు ఆర్బాటు ఉన్నటువంటి ఎవరైనా అనుకుంటారు. అలా అనుకున్న వాళ్ళందరూ మనం చూసాం చాలా సందర్భాల్లో బోల్తా పడినటువంటి సందర్భాలు. మరి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నిర్ణయాల ద్వారా ఆయన ఎంత లబ్ధి పొందుతాడో, ఎంత లేదంటే నష్టపోతాడా అనేది చూడాలి.